ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని కట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. దీని మీనింగ్ ఏమిటంటే, పక్షిరాజుకు ఒక రక్షించబడిన వ్యక్తిని పోలుస్తున్నాడు. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వానిని నడిపించెను అనగా, దీని విషయంలో దేవుడు ఒక రక్షణ పొందిన వ్యక్తిని ఏ విధంగా కాపాడుతున్నాడో చూడవచ్చు. ఎంత ఒక్కొక్కరి ఎడల ఆయన ప్రణాళిక ఏముందో చూడగలం. పక్షిరాజే ఎందుకన్నాడంటే, పక్షిరాజుకు ఒక నియమములు ఉన్నాయి. పక్షిరాజు అది 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. 50 సంవత్సరాల తర్వాత అది తిరిగి నూతన జీవమును పొంది తిరిగి 50 ఏళ్ళు బ్రతుకుతుంది. కాబట్టి పక్షిరాజు తన గూడును రేపి అంటే దాని పిల్లలను పెట్టినప్పుడు ఆ గూడును రేపకపోతే అవి రెక్కలు చాపుకొని ఎగరటం నేర్చుకోవు. అందుకొరకే గూడును రేపితే అవి కింద పడిపోతూ ఉంటే తిరిగి వాటిని రెక్కల పైన మోసుకొని తిరిగి పైకి వెళ్ళి తిరిగి వదిలేసినప్పుడు అవి రెక్కలు చాపుకొని నేర్చుకోవటం అనగా ఎగరటం నేర్చుకోవటం జరుగుతుంది. అదేవిధంగా రక్షించబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు కొన్నిసార్లు వాక్యము, పాటలు, ప్రార్థన, స్తుతి, ఆరాధన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలో ఉంటూ కూడా కొన్నిసార్లు వాటిని మర్చిపోతూ ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, బండ లాంటి సమస్యలు, కొండ లాంటి సమస్యలు వచ్చినప్పుడు వారు మర్చిపోవటము, ఎంత చేసినా కూడా, ఏమి చేసినా కూడా, పైసలు ఇచ్చినా, దశమభాగం ఇచ్చినా కూడా నా జీవితం ఎలాగుంది, ఏదో చిన్నవి జరగటం వలన, ఏదో ఒకటి జరగటం వలన జరుగుతూనే ఉంటాయి. ప్రభు చెప్పాడు ఆల్రెడీ, లోకంలో మీకు శ్రమ అన్నాడు. సాతాను మిమ్మల్ని జలించని చెప్పాడు ముందే. అయినా కూడా ఏదైనా చిన్న పొరపాటు జరిగి ఏదైనా ఒక నష్టం జరిగితే, కష్టం వస్తే దేవుని వదిలిపెడతా ఉంటాం. కాబట్టి ఇక్కడ పక్షిరాజు తన పిల్లలపైన ఎగురుచు, నిజంగా ఒకవేళ అది మోయకపోతే పిల్లలు కింద పడి చనిపోతాయి. కానీ అదే విధంగా ప్రభువు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా మనం బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం మానివేస్తే దేవుడు మళ్ళీ ఇంకొక ప్రవక్తను, ఇంకొక పాస్టర్ను మన దగ్గరికి పంపి వారిని రీస్టోర్ చేస్తూ ఉంటాడు. అది మనల్ని ప్రేమించి క్షమించి చేసే ఒక దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి పక్షిరాజు ఏ విధంగా అయితే చేస్తాడో, తన పిల్లల పైన ప్రేమను చూపిస్తూ వాటికి ఎగరటం నేర్పిస్తాడో, మన పరలోకపు తండ్రి కూడా మనం పడిపోయినా, కొంతకాలం దేవుని వాక్యానికి దూరమైనా తిరిగి దేవుడు రీస్టోర్ చేసి మనలను పరలోకానికి సిద్ధపాటు చేస్తాడు. దీనివల్ల మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా అలా చెప్పిన తర్వాత యెహోవా వానిని నడిపించెను. చూసారా? కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి పక్షిరాజు కాదు, అక్కడ పక్షిరాజు ప్లేస్లో మన పరలోకపు తండ్రి ఉండి ఇశ్రాయేలీలను నడిపిస్తాను అంటున్నాడు. యెహోవా అని పేరు వచ్చేసింది అక్కడ. కాబట్టి మనల్ని కూడా ప్రభువు ఆ విధంగా నడిపించి పరలోకానికి సిద్ధపాటు చేస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన వాక్యంలోని పక్షిరాజు విషయంలో ఏమైతే జరిగిందో అదే విషయంగా మన పరలోకపు తండ్రి విశ్వాసుల విషయంలో కూడా చేయిస్తూ ఉంటాడు. అట్టి కృపలోనికి మా ప్రియబిడ్డలు నడిపించమని, ఎవరూ వెనకబడకుండా ముందుకు సాగిపోతూ మీకు మహిమకరకుండే కృపలోనికి బిడ్డలు నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.